HDMSలో లాగిన్ అవ్వండి. డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఆల్ టీవీ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టీవీ నెంబర్, సీడ్ నెంబర్, డిస్ట్రిబ్యూటర్స్ యాప్ కోడ్ ఈ 3 ఎంటర్ చేసుకోండి. ఇవి ఎక్కడ ఉంటాయి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఓకేనా? వాళ్ళు తెచ్చిన ఏదైతే ట్రాన్స్ఫర్ ఫామ్ ఉంటుందో దాని మీద ఉంటాయి అన్నమాట. మనకు బేసిక్గా ఇండియన్ టు ఇండియన్ 2 టైప్స్ ఉంటుంది. టీవీ నార్మల్ అంటే ఇండియన్ నుంచి ఎక్కడికైనా అంటే హెచ్పికి కానీ భారత్ కానీ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఓకేనా? లేదా ఇండియన్ కానీ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇంకోటి ఉంటుంది టీటీవీ పిఆర్ రిడక్షన్ అని చెప్పేసి, ఇది ఓన్లీ ఇండియన్ టు ఇండియన్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఈ రెండింటికి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టీవీ నార్మల్ అనేది ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నా. టీటీవీ పిఆర్ రిడక్షన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఒక ఎంటర్ కొట్టాక జనరేట్ రిలేషన్షిప్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు పైకి వెళ్ళి ఇదివరకు ప్రీవియస్ అయితే ఇక్కడ అడ్రస్ కాడ ప్లస్ ఐకాన్ ఉండేది, ఇప్పుడు చేంజ్ అయిందనమాట. ఓకేనా? అది ఎలా చేయాలో ఇప్పుడు చూసి అడ్రస్ ఎలా మోడిఫై చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ పర్సనల్ అడ్రస్ కాడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అడ్రస్ కాడ ప్లస్ ఐకాన్ తీసుకొని అడ్రస్ దగ్గర జెంట్ అయితే వాళ్ళ నాన్నగారి పేరు సన్ ఆఫ్ అని పెట్టి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టండి. ఉమెన్ అయితే వైఫ్ ఆఫ్ అని పెట్టేసి వాళ్ళ హస్బెండ్ పేరు పెట్టేసేయండి అడ్రస్ దగ్గర. అడ్రస్ లైన్ 2 దగ్గర వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 3 దగ్గర వాళ్ళు ఏదైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. ఈ అడ్రస్ లైన్ 3లో ఏదైతే మనం టైప్ చేసామో దాన్ని అంతా కాపీ చేసుకొని ఏరియా ల్యాండ్ మార్క్ దగ్గర అదే పేస్ట్ చేయండి. కాపీ చేసుకొని ఏరియా ల్యాండ్ మార్క్ దగ్గర పేస్ట్ చేయండి. సిటీ దగ్గర వాళ్ళ విలేజ్ పేరు టైప్ చేసుకోండి. జిప్ కోడ్ దగ్గర వాళ్ళ పిన్ కోడ్ టైప్ చేయగానే మనకు స్టేట్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి. లోకల్ బాడీ దగ్గర మీ యొక్క లోకల్ బాడీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. సబ్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ దగ్గర వాళ్ళ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. వారి అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ ఎంటర్ చేసుకోండి. ఈ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు ఇవి పెట్టకపోయినా ఏం కాదు, యాక్టివ్ని టిక్ చేసుకోండి. టైప్ కూడా పెట్టినా ఏం కాదు, పెట్టకపోయినా ఏం కాదు ఇన్కేస్. ఓకేనా? ఇవంతా చేశాక కంట్రోల్ ఎస్ కొట్టేసుకొని పైకి వెళ్ళండి. వెళ్ళి అడ్రస్ దగ్గర క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఇప్పుడు టైప్ చేసిన అడ్రస్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసుకున్న తర్వాత రిలేషన్షిప్ ఐడి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. పైకి స్క్రోల్ చేసి సర్వీస్ ఏరియా అంటే వాళ్ళ ఊరి పేరు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి Ctrl+S కొట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు కిందకు వచ్చేసి డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ తీసుకోండి. ఇక్కడ ఆర్డర్ టైప్లో ఎస్వి పెట్టేసుకోండి. ఆర్డర్ సబ్ టైప్లో అగెనెస్ట్ టీవీ పెట్టేసుకోండి. అగెనెస్ట్ టీవీ. ఓకేనా. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని డిఫాల్ట్ క్లిక్ చేయండి. వాళ్ళ బాండ్లో ఏదైతే డిపాజిట్ ఉంటుందో ఆ డిపాజిట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. మనం ఇప్పుడు వాళ్ళకి పిఆర్ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర ఏదైతే పిఆర్ ఇస్తున్నామో దాని యొక్క మేక్, ఇయర్, మంత్, సిరీస్ నెంబర్ ఈ 3 కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక పైకి వెళ్ళి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇన్వాయిస్ మీద క్లిక్ చేయండి. కిందకు వచ్చి స్టేటస్ ఓపెన్లో ఉంది కదా, దాన్ని కంప్లీటెడ్ అని పెట్టేసేయండి. లైన్ ఐటమ్స్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ కొట్టేసి రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ కొట్టేసేయండి. మనకి బాండ్ డౌన్లోడ్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియోస్. Subscribe to my channel and also press this bell icon.